గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మేడం. మన ప్రేక్షకులకైతే కనుక మన వీడియోస్ని చాలా మిస్ అయ్యే ఉంటారు. మీరు చెప్తున్న లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి కానీ చాలా మంది కనెక్ట్ అవుతూ వస్తున్నారు. మనకి ఎన్ని కామెంట్స్ వచ్చాయో కూడా చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మధ్యలో మీకు హెల్త్ బాగోక మనం లేట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. షూర్. గోల్డ్ వచ్చేసి విపరీతంగా మనం చూస్తుండగానే ఈ 1 ఇయర్లో ఎంతో డ్రాస్టికల్గా చేంజెస్ అనేది చూసాము. సో ఇప్పుడు కనుక ఈ వారం నుంచి కొంచెం తగ్గుముఖం అయితే పట్టింది మేడం. సో అసలు ఈ గోల్డ్ అనేది లేడీస్కి ముఖ్యంగా ఎంతో కనెక్షన్ ఉంటుంది. గోల్డ్ని కొనుక్కోవాలని కానీ అట్లానే ముఖ్యంగా చాలా మంది తాకట్టులో పెడుతూ ఉంటారు బంగారాన్ని. ఎంత బంగారం ఉన్నా కూడా ఎక్కువ శాతం బ్యాంకులోనే ఉండిపోతూ ఉంటుంది. సో ఈ గోల్డ్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఏదైనా మంచి టెక్నిక్ చెప్తారా మేడం? షూర్ స్వప్న, మంచి టాపిక్ తీసుకున్నారు గోల్డ్ గురించి. అయితే మీరు అన్నట్టు ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేస్తూ మనం మన గోల్డ్ని, అది మీరు అన్నట్టు గోల్డ్ కొత్తగా కొనడము, లేకపోతే మనం తాకట్టు పెట్టిన గోల్డ్ని మనం అట్రాక్ట్ చేసుకొని మన ఇంటికి మళ్ళీ అది రావడము, ఇలాంటి దాని మీద బేస్ చేసుకొని ఉన్న స్విచ్ వర్డ్ని నేను చెప్తాను. తప్పకుండా. అయితే గోల్డ్ అనగానే మనకు అది ఎనర్జీ, ఇట్స్ అ ఫ్లోయింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్యాష్ అనుకోండి, ఆ క్యాష్ అనేది ఇన్ అండ్ అవుట్ ఫ్లోలా ఉంటుంది. అంటే క్యాష్ వస్తుంది వెళ్తుంది. అయితే గోల్డ్ అనేది మనం ఆలోచిస్తే అది తరతరాలుగా మన ఇంట్లో ఉండే ఒక వస్తువు, రైట్? అమ్మమ్మ నాటివి ఏదో ఒక గోల్డ్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇది అమ్మమ్మది, ఇది నాన్నమ్మ ఇచ్చారు అనే ఒక గోల్డ్ ఉంటుంది కదా. పాత గోల్డ్ కూడా మన దగ్గర ఉంది అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ స్టోర్, అంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనేది. క్యాష్ అనేది ఫ్లోలో ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అయితే ఈ మనీ ఎనర్జీ అది ఎల్లో కలర్లో ఉంటుంది, రైట్? సమ్ వాట్ గోల్డ్ అంటే ఎల్లోని మనం యూజ్ చేసుకొని దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే ఎల్లో క్లాత్ తీసుకొని దాంట్లో మన ఎల్లో పసుపు కొమ్ము ఉంటుంది కదా, దాన్ని ఎల్లో క్లాత్ లో టై చేసి మన లాకర్ లో పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునే గోల్డ్ లో గోల్డ్ని ఎప్పుడైనా ఐరన్ బాక్స్ లో పెట్టకూడదు. ఓకే, జస్ట్ ఎన్షూర్ దాట్ ఇట్ ఈస్ బీన్ కెప్ట్. మీరు జ్యువెలరీ షాప్కి వెళ్తే వాళ్ళు ఒక క్లాత్ లాంటిది ఇస్తారు చూడండి, అలాంటి వాటిలో పెట్టొచ్చు. లేదా జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి చూడండి, అందులో పెట్టండి. అందులో కావాలంటే అద్దం కూడా ఉండొచ్చు. మీరు చూస్తూ ఉంటారు జ్యువెలరీ బాక్సెస్ మనం కొన్నప్పుడు పాత కాలంలో మనకు ఉండేది వెల్వెట్ క్లాత్ ఉంటుంది, దానిపైన ఒక అద్దం ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా రెట్టింపు అవ్వాలి అని. అంటే లక్ష్మీదేవిని మనము అంతగా మనం రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని ఈ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉండండి. మీరు అనుకున్న గోల్డ్ని, అంటే మీ దగ్గర ఉన్న గోల్డ్, మీరు తాకట్టు పెట్టుకున్న గోల్డ్ లేదా కొత్తగా కొనాలనుకున్న గోల్డ్ మీ దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ మన దగ్గర ఉన్న గోల్డ్ని మనం మెయింటైన్ చేయాలి, ప్లస్ మనం కొత్తగా కొనాలి. ఈ రెండే కదా మనం కావాల్సి అనుకుంటాం. ఎప్పుడైనా వృద్ధి కావాలి అనుకుంటే మన దగ్గర ఉన్నదాన్ని మనం కరెక్ట్గా ఉంచాలి, దాని తర్వాత మనం కొత్తగా మనం కొనుక్కోవాలి అనే దానికి. దీనికి పవర్ఫుల్గా ఉన్న ఒక స్విచ్ వర్డ్ని చెప్తాను, దాన్ని మనం ఎలా వాడాలి అది కూడా చెప్తాను. షార్ట్. అయితే ఈ స్విచ్ వర్డ్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, కరెక్ట్గా వాడాలి. అయితే ఫస్ట్ స్విచ్ వర్డ్ డివైన్, రీచ్, కౌంట్, గోల్డ్, నౌ. ఇంతే 1 2 3 4 5 వర్డ్స్ని మనము ఎక్కడ రాయాలి, అదే మెయిన్. షార్ట్. అయితే గోల్డ్ అనగానే అలా రావడం అంటే అంత ఈజీ కాదు కదా. సో వాట్ యూ హ్యావ్ టు డూ అంటే కొంచెం మన ఎనర్జీని మనం ఇంకా వాడాలి అంటే దాన్ని అట్రాక్ట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ వాటర్ బాటిల్ ఉంటుంది. ఓకే, ఎక్కడైనా దొరికిపోతుంది. గ్లాస్ వాటర్ బాటిల్కి ఆ పవర్ అనేది ఉంటుంది. ఓకే, గ్లాస్ వాటర్ బాటిల్ని వాడడం మొదలెట్టండి. ఇందులో వాటర్ తాగండి. ఓకే, ఇందులో వాటర్ కన్నా ముందు మనము రాసుకున్నాం కదా మన స్విచ్ వర్డ్ డివైన్, రీచ్, కౌంట్, గోల్డ్, నౌ. దాన్ని ఈ చుట్టూరా రాయాలి. అంటే ఇక్కడ రాయొచ్చా మేడం, ఇక్కడ రాయొచ్చా అంటే ఆల్వేస్ రికమెండెడ్ టు రైట్ హియర్. ఎందుకు అంటే మన వాటర్ మనం తాగే ఇంతవరకు తాగుతాం కాబట్టి ఇక్కడ రాస్తే దాని పవర్ ఎక్కువ ఉంటుంది. రోజు జస్ట్
వాష్ చేసేసి ఒక్కసారి ఇక్కడ రాయండి, అంటే పర్మనెంట్ మార్కర్ వాడకండి. ఓకే. డైలీ మళ్ళీ రాసుకోవాలి. రాసుకోవాలి. అంటే ఓకే. అంటే మనం ఎలా అయితే మనం ఇవాళ వాటర్‌ది ఫిల్ చేసుకుంటున్నామో బాటిల్‌లో, ఆ టైంలో ముందు వాష్ చేసేసుకుని మళ్ళీ ఇట్లా రాయాలి. మీరు చెప్పిన స్విచ్ వర్డ్ రాసుకుని ఆ వాటర్‌ని మనం తీసుకోవాలంటారు. తీసుకోవాలి. సో ఓకే. గ్రీన్ పెన్, గ్రీన్ గ్రీన్ పెన్ ని వాడండి. గ్రీన్ పెన్ ని వాడి చూడండి, మీరు అట్రాక్ట్ చేయాలి అనుకున్న గోల్డ్ ని మీరు హ్యాపీగా ఈజీగా గోల్డ్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. Okay. సో దిస్ ఇస్ జస్ట్ అ పవర్ఫుల్ టెక్నిక్. అంటే షార్ట్ 100% బెనిఫిట్ అవుతుంది. అయ్యేది, ప్లస్ మీరు అనుకున్నది మీకు రావడానికి ఈ స్విచ్ వర్డ్ ప్లస్ ఈ వాటర్ బాటిల్ ప్లస్ ఈ స్కెచ్ పెన్, అనేది ఇవి use మొత్తం అవుతుంది. మాత్రమే యూస్ చేయాలి. చేసేసి మనం మన మనీని అట్రాక్ట్ చేయడము ప్లస్ మన గోల్డ్ని అట్రాక్ట్ చేయడము స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మేడం. మాకైతే కనుక ముఖ్యంగా లేడీస్కి చాలా ఉపయోగపడే టెక్నిక్ అయితే మీరు ఇవాళ చెప్పారు. సో విన్నారు కదా, గోల్డ్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో మేడం అయితే మనకి ఒక వాటర్ బాటిల్ టెక్నిక్ అనేది చెప్పారు. అలాగే స్విచ్ వర్డ్ని యూజ్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అలానే మీరు ఇంకా ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలన్నా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇంకేమైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా దాని మీద కూడా మేము వీడియో చేస్తాము. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ.